ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మెరుగైనటువంటి విధంగా ప్రజలకు మేము మేలు చేయగలుగుతున్నామని చూపదలుచుకుంటే మీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? పాలన మీద ఉండాలి. ప్రతిరోజు కొత్త కోణంలో ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఉండాలి. ఓపై ఎంత పొడుగు గప్పాలా మీరు కొట్టింది? ప్రగతి భవన్ అసలు అది ఒక నిషేధిత ప్రాంతం లాగుంది. మేము దాన్ని ఇట్లా ప్రజలకంతా అందుబాటులోకి పెడతామని ఒక్కరోజు పోయి ఇవాళకి 6 నెలల అడ్రస్ లేదు. మళ్ళీ ఇట్లేనా మాట్లాడేది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కంచెల్ని తీసేసి అదేదో కేసీఆర్ను బదనాం చేయాలన్నంత రాక్షసానందం పొందుతుంది. మళ్ళీ ఏమయ్యాల? ఇటుపై వచ్చిన దరఖాస్తులు ఎక్కడపై? లక్షల దరఖాస్తులు ఎక్కడపై? వాటి పరిష్కారం ఏమవుతుంది? ఆ దరఖాస్తును మీరు తిరిగి కిందికి పంపిస్తారు. ఎక్కడి నుంచి జనరేట్ అయ్యి వస్తుందో సమస్య, ఆ సమస్య ఉన్న చోటుకి మళ్ళీ ఆ దరఖాస్తును పంపిస్తారు. ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి, మేము పరిష్కరించినామని చెప్తారు. పరిష్కారం మీరు ఈ నుంచి తిరుగుబాట టపాలో వెనక్కి పంపడం కాదు. ప్రతి అప్లికేషన్లో ఉండేటువంటి ఆ సమస్య పరిష్కరించదగిందా కాదా, అయితే ఏ స్థాయిలో పరిష్కరించదగింది, ఏ రూపంలో పరిష్కారం మీరు అందజేసినారో ప్రతి కాగితం మీద మీరు వివరణ ఇవ్వగలగాలి ఆయా జిల్లాల వారీగా. అప్పుడు మీరు ఆ కాగితాలను పరిశీలించినట్లు చేసినట్లు. ఇంకొకటి, మరి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయంటే మీరు ఆ సమస్యలను అడ్రస్ చేయాలని కదా చేసిండ్రా? లేవు కదా. కాబట్టి ఆరోపణలు చేయడం చాలా సులభం ఎవరికైనా. దానికి కట్టుబడి చట్టబద్ధమైన సంస్థల ద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో వాటిని నిగ్గుదేల్చడం అనేటువంటిది అవసరం. దాని మీద దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా. నేనేదో మాట్లాడినట్లు చిట్ చాట్ లేదో ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడినట్టు పేపర్లో చూస్తున్నాం. కేసీఆర్ కంటే లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం మొత్తం వెలుగులోకి వస్తాయి, అన్ని దాంట్లో జరిగినాయన్నీ ఆయన వస్తాయి. ఏం దోస్తే అది మాట్లాడుతుందా? అది నీకు కూడా వర్తిస్తుంది కదా మరి లై డిటెక్టర్. కేసీఆర్ అయితే ఏం దొరకలే లైవ్గా నీలాగా. లైవ్లో దొరికినావు కదా నువ్వు, మరి నీకు కూడా లై డిటెక్టర్ పెట్టాలనా? ఓ మాట అనే ముందు అంటే ఇది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మనకే తగులుతుందని ఆలోచించి మాట్లాడాలి కదా. దేనికి పెడతావు? కేసీఆర్ ముద్దాయి ఉన్నాడు ఇప్పుడు ఏదైనా కేసులా? ఏం మాటలు అవి? ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలేనా అవి? ఏం దోస్తే అది మాట్లాడమే ముఖ్యమంత్రి దక్షతనా? నియంత్రించుకొని నిగ్రహంగా మాట్లాడితే ఆ పదవికి వన్నె వస్తుంది. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి వాటిని అమలు చేసి దాని మీద దృష్టి పెట్టండి. నిజంగానే ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా మీరు చేసే పని చేసుకోండి. దానికి డైలీ వారి ప్రచారం అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఇంకా చూడబోతానంటే వీళ్ళు పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి కూడా ప్రచారం చేయించేటట్లున్నారు ఈ ఆరోపణల మీద. వాళ్ళు ఓవర్ ఎంతూజియాజం అట్లా కనిపిస్తుంది, ఎగ్జైట్ అయి ఉన్నారు అంతా. ఇది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు. దయచేసి రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్, రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్. థ్యాంక్ యూ. ఎట్లా పరిష్కారం చేయాలి, ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా. కానీ వీళ్ళు చేసింది ఏంది? రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీద ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. 6 నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు
ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద అనేటువంటి ఒక